My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి, అయ్యా తండ్రి ప్రభా, మరి ప్రత్యేకమైన అంశము తండ్రి, సిద్ధపరిచే అంశము, ఆయత్తపరచబడుతున్న అంశము నైనా లూకాసు సువార్త నుండి మేము ధ్యానిస్తుండగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవా, మరి 5వ భాగంలో మేము ఉంటుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనతా ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న అంశము లూకాసు సువార్త 2వ అధ్యాయం 22 నుండి 40వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నామండి. 21 నుండి చదుదామండి. ఆ శిశువు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయనను పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకి పెట్టిరి. మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమునందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సుమోమేనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడే అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరుగుచుండుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనీచున్నాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులార చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలతో బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఆ రీతిగా మరి 35వ వచనం వరకు నేను చదివానండి. 21 నుండి 35 వరకు చదివాను. తర్వాత మిగతా వచనాలు చదివి ధ్యానిద్దాం. అయితే ఇక్కడ యేసు ప్రభువారు కూడా మరి అందరిలాగానే మరి శరీరధారి అయి పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడే, దేవాది దేవుడే అని చెప్పేసి మరి ఎంతమందికి తెలుసు అండి? ఇక్కడ 4 మాత్రమే తెలుసు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి. అవును, లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని దూతలు ద్వారా విన్న గొర్రెల కాపర్లు వచ్చి ఉండొచ్చు, లేకపోతే జ్ఞానవంతులు వచ్చి మరి అతని గిఫ్ట్లు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఏదేమైనా సరే కానీ ప్రత్యేకంగా స్పెషల్గా 4 మరి తెలిసి ఉన్నదండి. మరి ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే మరి ఆ
ఆయన ఒక మామూలుగా ఒక మనిషి రూపంలోనే పుట్టి ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా మరి అతను మరి మొదటి సంతానమై ఉన్నాడు కాబట్టి మరి మొదటి సంతానము మరి ఇజ్రాయెల్లో ఎవరైనా సరే, అది పశువైనా సరే మనుషులైనా సరే, మరి అది దేవునికి అర్పించబడాల్సింది, అంటే దేవునికి ప్రతిష్ఠితం అవును గాక అంట. అయితే మరి ఇప్పుడు ఈ కుమారుణ్ణి మరి దేవునికి ప్రతిష్టపరచబడాలి కాబట్టి మరి దాన్ని దేవునికి ప్రతిష్ఠించడానికి మరి పాత నిబంధన ప్రకారంగా మరి స్త్రీ మరి బిడ్డను కన్న తర్వాత, ఆడబిడ్డ అయితే 80 రోజుల తర్వాత, అలాగే పురుషుడైతే అంటే బాబు పుడితే 40 రోజుల తర్వాత పరిశుద్ధపరచబడతారంట. సో ఆ రకంగా చూసినప్పుడు మరి మొదటిగా అయితే శిశువుని 8వ దినమున సున్నతి కూడా చేయాలండి. అది మోజెస్కి అంటే అబ్రహాము అప్పటి నుండి అది మరి పాటిస్తున్న మరి పద్ధతి కాబట్టి మరి అక్కడ మరి ఈ బాబుకి అంటే యేసు ప్రభు వారికి కూడా మరి తను శిశువు కాబట్టి మగబ్బాయి కాబట్టి మరి అక్కడ ఏంటంటే మరి 8వ దినమున సున్నతి చేస్తూ అతనికి మరి దేవాది దేవుడు దూత రూపంలో ప్రత్యక్షమై చెప్పిన పేరును మరి యేసు అనే పేరును నామకరణం చేయడం అనేది జరుగుతుందని. ఆ తర్వాత చూసినప్పుడు మరి ధర్మశాస్త్రం ప్రకారంగా మరి 40 రోజుల తర్వాత దేవునికి స్తోత్రం మరి వారు యేసు ప్రభు వారిని తీసుకొని తల్లిదండ్రులు మరి ఆ పరిశుద్ధ స్థలంలోనికి అంటే దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ బిడ్డను మరలా ప్రతిష్ఠించడానికి మరి సిద్ధపడుతున్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అతనంటే మరి ధర్మశాస్త్రాన్ని మరి నమ్ముతున్న వ్యక్తి, అలాగే రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి, ప్రార్థన పరుడైన వ్యక్తి, అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న అంటే అతని మీద పరిశుద్ధాత్మ ఉన్నదంట. మరి అతని గురించి సాక్ష్యం చెప్తున్న ఈ సీమోన్ అనే వ్యక్తి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సీమోన్ అనే వ్యక్తి మరి పరిశుద్ధాత్మ అతని మీద ఉంటుండగా అతనికి ప్రవచనం ఉందంట. ఏంటంటే మరి నువ్వు లోకరక్షకుడిని చూడకుండా నువ్వు చనిపోవు అనేది ఉంది. సో అతను లోకరక్షకుడి కోసం ఎదురు చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 25వ వచనంలో చూసినప్పుడు ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాడు. అవును, ఆదరణ కోల్పోయిన స్థితిలో ఇజ్రాయెల్ పట్టణం ఉంది, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం ఉంది. అలాగే దేవుని బిడ్డలైన వాళ్ళు ఉన్నారు. విడవబడిన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి, దేవుని నుండి జవాబు లేని పరిస్థితి, ఏమి జరుగుతుందో తెలియదు, అంత అటాక్ ఉందేమో, చుట్టుపక్కల రాజ్యాల నుండి ఎలాంటి శోధన వేదన ఇబ్బందులు ఇరుకులతో ఉండే వాళ్ళు వెళ్తున్నారో, పాపంలో ఉన్నారో, ఎన్నిటి మధ్యలో ఉన్న మరి ఆ ఇజ్రాయెల్కి ఆదరణ దొరకాలి అని చెప్పేసి మరి విడుదల కలగాలని ఎదురు చూస్తున్న ఈ సీమోన్ అనే గొప్ప వ్యక్తి ఉన్నాడు. అతను మరి అతని దగ్గరికి ఈ యేసు ప్రభు వారిని తీసుకెళ్ళంగానే అతన్ని చూసి ప్రవచనాత్మకంగా ఆత్మచేత నింపబడి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం. అతను ఎత్తుకున్నాడంట. అతను యేసు ప్రభు వారిని చేతులతో ఎత్తుకొని ఏమంటున్నంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఏంటా మాట? ఇదిగో నువ్వు ప్రవచించావు కదా, నువ్వు చెప్పి ఉన్నావు కదా నీ మాటని. ఇదిగో ఎత్తుకున్న బిడ్డ ఎవరో కాదు, లోక రక్షకుడు దేవాది దేవుడే మనిషి రూపంలో వచ్చి ఉన్నాడని పరిశుద్ధాత్మ చేత మరి అభిషేకించబడిన ఈ వ్యక్తి మరి కల్లారా చూస్తున్నాడు, ఈ లోక రక్షకుని చూస్తున్నాడు. అవును, నిన్ను చూసేంతవరకు నేను బ్రతికుండాలి అని చెప్పేసి నీ మాట ప్రకారంగా నన్ను బ్రతికించిన దేవా, ఇదిగో ఇక నీ మాట చొప్పున జరిగించుము, నన్ను తీసుకోము అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అన్యజనులంట, అన్యజనులకి ఏమి కనిపిస్తుందంట? వెలుగు. అన్యజనులకి వెలుగుగాను ఉంటాడంట. అలాగే మరి ఇజ్రాయెల్ ప్రజలకి మహిమగాను, అంటే ఇజ్రాయెల్ని ఘనపరిచే రీతిగా, అంటే మరి కృంగిపోయిన పరిస్థితిలో, హీన స్థితిలో ఉండి పడిపోయి దిగజారిపోయిన పరిస్థితి, మరి అన్ని దేశాల చేత విడవబడిన స్థితిలో ఉన్న యెరూషలేము పట్టణానికి మరి మహిమ అనేది మరలా రాబోతుంది అని చెప్పడానికి మరి ఇక్కడ ప్రవచనాత్మకంగా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, అంటే అతని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కన్నులారా నేను చూచిన ఈ రక్షణ బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక అంటూ అలాగే అక్కడ తల్లిదండ్రులు ఉంటుండగా వారితో కూడా తను చెప్పాల్సిన మాటలు చెప్తూ మరియు మేరియమ్మతో కూడా ఒక మాట అంటున్నాడు. మేరియమ్మతో ఏమంటున్నాడు తెలుసా? అమ్మ, నీలోనికి ఒక నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూచుకొని వెళ్తుందంట. ఖడ్గము అంటే మరి దాన్ని ఏ రకంగా మనము అంటే దీన్ని ఎలా సంబోధించాలో నాకు అర్థం కాలేదు, కానీ ఒకటి మాత్రం సత్యమండి, అంటే లోకరక్షకుడిని మోసిన తల్లే కావచ్చు, కానీ నిజం చెప్పాలంటే తను కూడా ఒక తల్లే కదా. అతను దేవాది దేవుడే కావచ్చు, అతని బిడ్డ గొప్పగా గర్వంగా నేను దేవుణ్ణి మోసి ఉన్నాను, నా కడుపులో పుట్టినవాడు దేవుడు అని చెప్పేసి గర్వంగా లేదు. కానీ ప్రతిసారి ఈవెన్ గొర్రెల కాపర్లు వచ్చి దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడే కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ఇంకెంతో మంది దేవుని గురించి అక్కడ లోకరక్షకుడి గురించి మాట్లాడుతున్నప్పుడే కావచ్చు, ఇదిగో సీమోను కూడా దేవుని గురించి ప్రవచిస్తున్నప్పుడే కావచ్చు, మరి ఆ చిన్నపిల్లడి గురించి ఎన్నో విషయాలు చెప్తున్నా కూడా తను మౌనంగా ఉంటుందంటే ఎలా ఉంటుంది సార్? ఈ మాటలన్నీ కూడా తన మనసులో ఉంచుకొని తన హృదయంలో దాచిపెట్టుకుని ఉన్నానంట. అంతే, ఎక్కువ చెప్పట్లేదు. అవును, నేను నిజమే కదండి, మనలోకి వెళ్ళే ఒక దేవుని కార్యం ఒకటి జరిగిందంటే, మన ద్వారా ఒక అద్భుతం జరిగిందంటేనే మనం కింద మీద అయిపోతాం, 100 మందికి చెప్పుకోవడానికి ఇష్టపడతాం, మా ద్వారానే జరిగింది, నన్నే వాడుకున్నాడని విర్రవీపోతూ ఉంటాం. అఫ్కోర్స్ దేవుళ్ళు ఆనందిస్తూనే లేండి, ఒక్కొక్కసారి కొంతమంది నెగిటివ్ కూడా ఉంటారు. సరే, ఏదేమైనా కానీ ఈ తల్లి మాత్రం ఏ మాత్రము కూడా
గర్వం లేదు, అహం లేదు, మరి కానీ అన్నీ కూడా తన కడుపులో దాచిపెట్టుకుంది. ఒక్కటి ఏంటంటే నిజమే, లోకరక్షకుడే, నేను గొప్ప ధన్యురాలనే, ఆ లోకమంతా నన్ను ధన్యురాలని పిలుస్తుంది, తన గురించి తను పాడుకున్నది, మరి ప్రవచించుకుంటుంది, ఆనందిస్తుంది. మరి కానీ నిజం చెప్పాలంటే రాబోయే విపత్తు, మరి తన కన్న కొడుకు ఏ రీతిగా మరణించబోతున్నాడు అనే దాన్ని ఇక్కడ మరి అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా సిమోను గారు తనతో చెప్తున్నప్పుడు అర్థం చేసుకునేది ఏదో జరగబోతుంది. మేబీ సిలువ మరణం అనే సత్యము తెలియకపోవచ్చు ఆ తల్లికి, కానీ మరి గొప్ప ఖడ్గం నీ హృదయంలోకి వెళ్ళిపోతా అవును కదండి. అలా తన చేతులారా పెంచబడిన బిడ్డని మరి ఆ రీతిగా చూడబోతుంది అనే ప్రవచనము మరి తనకు అప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ రాబోయే కాలంలో మరి సిలువ పైన మరి నిజంగా తన హృదయంలోకి భయంకరమైన ఖడ్గం దూరలేదంటారా? ఆ తల్లికి హృదయ బాధ ఎంత భయంకరమైనదండి. తన గుండెల మీద పెంచుకున్న బిడ్డని మరి నిజంగా గుండెలకి హత్తుకోలేని స్థితి. అంత మాత్రమే కాదు, అలా సిలువ పైన వేలాడుతున్నాడు లోక మానవాళి కొరకు తన కన్న బిడ్డ, ఈ లోకం కోసం వచ్చిన బిడ్డ. నిజంగా దాని గురించి అక్కడ ప్రవచనం అని నేను అనుకుంటాను. ఏది ఏమైనా సరే అది కూడా మరి నెరవేర్చబడింది కదండి. అందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఆ తర్వాత సిమోని తర్వాతతో పాటుగా మరి అక్కడ ఇంకొక స్త్రీ ఉన్నట్టుగా ఇక్కడ వాక్యం చెప్తుంది. మరి 36వ వచనాన్ని నుండి చదువుదామండి. మరియు ఆషేరు గోత్రములైన పనియోలు కుమార్తె అయిన హన్నా అనే ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె మరి కన్యతత్వము నుండి మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలో రెయ్యింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితోనూ ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతునకు తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. 40వ వచనం వరకు చదివండి. ఇప్పుడు మరి సీమోను తర్వాత అదే సమయంలో అదే మందిర ఆవరణంలో ఇంకొక స్త్రీ ఉంది. ఆమె ఎవరు అంటే ప్రవక్తని అంట. మరి ఆషేరు గోత్రానికి సంబంధించిన ఈ తల్లి మరి చిన్న వయసులోనే మరి తన భర్తను కోల్పోయి, అంటే 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసినాడు. అంటే మరి చిన్న వయసులోనే విధవరాలైన తర్వాత మరి తన బ్రతుకు తను బ్రతకలేదు, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఇంకొకరిని చేసుకోవచ్చు కదండి, కానీ అలా చేసుకోకుండా మరి ఈ తల్లి అంట ఎలా ఉంది అంటే, ఈ తల్లి గురించిన సాక్ష్యం ఎంత గొప్పది అంటే మరి ఎందుకు ధన్యురాలైందో మనం ఇక్కడ చూస్తామండి. ఆమె ఏంటంటే మరి దేవుని కొరకు కనిపెడుతుందేమో, అంత మాత్రమే కాదు మరి 84 సంవత్సరాలంట. మరి అన్ని సంవత్సరాలు ఎలా ఉందంటే దేవాలయమును విడవక మరి ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు దేవుని సేవ చేస్తుందంట ఆ మందిరంలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నేను అనుకుంటున్నాను హన్నాకి మించిన తల్లి ఈ హన్నా ఉన్నట్టుందండి. అవును, సామ్యూయల్ యొక్క తల్లి పేరు హన్నా కదండి. ఆ హన్నాతో పోలిస్తే ఆ హన్న అయితే మరి మందిరానికి వెళ్ళింది, ప్రార్థన చేసుకుంది, తిరిగి వచ్చింది, కుమారుని కనింది, దేవుని సన్నిధిలో తన బిడ్డని అర్పించేసింది. అంటే తనకి దేవునికి మరి ప్రతిష్ఠించేసింది, దేవుని సేవకి సమర్పించేసిందండి. అయితే ఇక్కడ ఈ తల్లి తనకి బిడ్డలు లేరు, అలాగే మరి బిడ్డలు ఉన్నట్టు ఇక్కడ రాయబడలేదు. మరి కన్యకగా ఉన్న కొన్ని రోజుల తర్వాత పెళ్ళైన తర్వాత వెంటనే తన భర్త చనిపోవడం, విధవరాలు అవ్వడం, కానీ మరి జీవించినంత కాలము మరి ఎన్నో సంవత్సరాల పాటు మరి ఆమె ఎలా ఉందంటే దేవుని సన్నిధిలోనే ఉపవాసాలు చేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టక దేవుని మందిర ఆవరణలోనే బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఈ వృద్ధాప్యంలో ఆ తల్లి చూసిన ధన్యత ఏంటంటే ఇదిగో ఆమె కూడా అదే గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడినంట. అంటే ఆత్మచేత నింపబడి ఉంటుందండి. వెంటనే అక్కడ పరిశుద్ధాత్మచేత నింపబడుతూ ప్రవచిస్తున్న ఆ సిమోని మాటలు విని మరి ఈ ధన్యతని బట్టి ఆనందిస్తూ ఆమె కూడా ఎదురు చూస్తుంది కదా సిమోనుతో పాటుగా. అంటే తను కూడా అక్కడే ఉంది కాబట్టి లోకరక్షకుడి గురించి ఇంకనూ గొప్పగా మాట్లాడడం జరిగింది. నేను అనుకుంటున్నాను ఈ సీమోను అయితే మరి లోకరక్షకుడిని చూసినంతవరకు బ్రతుకుంటాడు కాబట్టి మేబీ తర్వాత కొన్ని రోజులకో కొన్ని వారాలకు ఆయన చనిపోయి ఉండొచ్చు. మరి ఈ హన్నా తల్లి అయితే ఖచ్చితంగా మరి ఇంకా కొన్ని రోజులు బ్రతికి ఈ లోకరక్షకుడి గురించిన వర్తమానము ఆ మందిర ఆవరణంలో వస్తున్న వారికి మరి చెప్పే ఉంటుందండి. సువర్తమానము, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే కదండి, ఎన్నిసార్లు ఎంతమందికి మనం ఏ రీతిగా దేవుని గురించి చెప్పినా అర్థం చేసుకోరు. అలాంటిది అప్పటి కాలంలో ఇంకేం అర్థం చేసుకున్నారండి. ఇప్పుడే ఎన్ని కార్యాలు చూస్తున్న వారే అర్థం
అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి అప్పుడు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో మనకు తెలియదు. కానీ ఆ తల్లి మాత్రం ఏం చేసిందంటే చూడండి, అప్పటి వరకు ఉపవాసాలే, అప్పటి వరకు ప్రార్థనలే, అప్పటి వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టలే. ఈ లోకరక్షకుడిని చూసిన తర్వాత ఆ తల్లి చేస్తున్న పని ఏంటంటే మరి విమోచన కొరకు కనిపెట్టు కూర్చున్న వారందరితో మరి ఆయనను కూర్చి మాట్లాడుచుండెను అంట. ఈ లోకరక్షకుడు ఇంక పుట్టేశాడు, మనం ఎదురు చూస్తున్నాం కదా, విమోచన కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా, ఇదిగో వాగ్దానం నెరవేర్పుల కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా, లోకరక్షకుడు క్రీస్తు రాబోతున్నాడని మనం ఎదురు చూస్తున్నాం కదా అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తున్న వారితో చెప్తున్న మాట ఏంటంటే ఆయన వచ్చేసే ఉన్నాడు, ఆయన వచ్చే ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ మనము గొప్ప కార్యాలు చూడబోతున్నామని ఆమె సువార్త చెప్పడం ఆల్రెడీ ఆరంభించేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మరి అక్కడ మరి నిజం చెప్పాలంటే యోసేపు మరియా మరి వాళ్ళు వచ్చిన పని కంప్లీట్ అయి ఉండొచ్చు, అలాగే దేవుని కార్యములు కంప్లీట్ అయిపోయినాయి. అంటే వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళ పేర్లు వాళ్ళు రాపించుకోవడానికి వచ్చి ఉన్నారండి. ఇక్కడ ఒకరి పేరు కాదు, అవునండి, వంశావళిలో రాయబడిన పేర్లు మరి ఏ రీతిగా ఉంటాయని చూస్తే మరి చక్కగా అక్కడ మరి ఆయన గురించి మరి వారు లిఖించి ఉండొచ్చు. అంటే యోసేపు, మేరీ, మరి అలాగే యేసు ప్రభు అని చక్కగా మరి ఆ వంశావళిలో అక్కడ మరి ప్రజా దాంట్లో సిటిజన్షిప్ దాంట్లో లిస్టులో రాపిచ్చి ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభు వారిని మరలా తిరిగి వారు ఎక్కడైతే యోసేపు గారు బ్రతుకుతున్నారో జీవిస్తున్నారో ఆ దేశమైన నజరేతుకు తిరిగి వెళ్ళిపోవడం అనేది జరిగినదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఈ లోకంలో చూసినప్పుడు మనము నిజం చెప్పాలి అంటే ఆయన సన్నిధిలో బ్రతకడం కంటే ఇంకొకటి లేనే లేదండి. చూడండి ఇక్కడ సీమోను గారు ఆయన రాకడ గురించిన సత్యం నిజమే. ఆ టైంలో మళ్ళీ ఆలోచన చేద్దామండి. ఇక్కడ సువర్తమానం మళ్ళీ వీళ్ళకే వస్తుంది. ఈయన పరిశుద్ధాత్మ నిజం చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు రావడం లేని సమయం, దేవుని స్వరం వినని సమయం, కానీ నమ్మకమైన వారు ఇలాంటి వారు కూడా ఉన్న సమయమని మనకి బైబిల్ని బట్టి మనం ఆలోచన చేయాలండి. అవును, 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నంత మాత్రాన అక్కడ దేవుని రాకడ నిమిత్తము ఎదురు చూసిన వారు కూడా ఉన్నారు. దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవా మాట్లాడని మొరపెట్టిన వారు ఉన్నారేమో. దేవునికి స్తోత్రం. అందులో యోసేపు ఉండొచ్చు, జకరియా ఉన్నారు. అందు మాత్రమే కాదు, ఎలిజబెత్ కూడా నమ్మకంగా మరి యథార్థవంతురాలుగా తన భర్తకు లోబడిన భార్యగా జీవిస్తూ దేవునికి లోబడిన స్త్రీ ఉంది. అలాగే సీమోను కూడా లోకరక్షకుడు రాబోతున్నాడనే ప్రవచనాన్ని చూడకుండా, అంటే ఆయన ఎంత ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభా మౌనంగా ఉండకు, నీ మౌనాన్ని బ్రేక్ చేయి ప్రభా, మాతో మాట్లాడని ఆయన మొరపెట్టినప్పుడు మరి నువ్వు ఖచ్చితంగా లోకరక్షకుని చూసిన తర్వాతనే నిద్రపోతావు అని దేవునికి స్తోత్రం కలుగును. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. అంటే ఆయన చేసిన ప్రార్థనలకి మరి ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టిన ప్రార్థనలకి జవాబుగా ప్రవచనం పొందుకున్నాడేమో. ఈరోజు నీ నా జీవితంలో కూడా నువ్వు ఏ జవాబు కోసం, నీ బిడ్డల నిమిత్తమే కావచ్చు, నీ కుటుంబం నిమిత్తమే కావచ్చు, నీ పరిచర్య నిమిత్తమే కావచ్చు, నీ జీవితంలో జరుగుతున్న దాని ప్రకారమే కావచ్చు, ఈ దేశం కోసం కావచ్చు, రాష్ట్రాల కోసమే కావచ్చు, మరి నీవు దేవుని కోసము ఏ విషయంలో కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తూ ప్రభువా మౌనము వీడవా ప్రభువా అని నువ్వు మొరపెడుతున్నావేమో. ఈరోజు దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ఆయన మౌనము బ్రేక్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన రక్షకుడు ఆల్రెడీ మన కోసం జన్మించి ఉన్నాడు. ఎస్, ఆయన చేసి ముగించేసి ఉన్నాడు. ఆయన కేవలం మనల్ని హత్తుకోవడం, ఆయన కేవలం మనల్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మరి సంపూర్ణమైన జీవం, సమృద్ధి కలిగిన జీవం మరి ఇవ్వడానికే మన కోసం వచ్చి ఉన్నాడు కదండి. నిజంగా ఈ లోక రక్షకుని చూసిన ఈ సీమోన్ ఎంత గొప్ప ధన్యత కలిగిన వాడు. నిజమే, ఆ లోక రక్షకుని చూసిన ఈ తల్లి ఆ తర్వాత అప్పటికే 84 సంవత్సరాలు ఉంది. మరి ఇంకెన్ని సంవత్సరాలు మరి దేవుని సువార్తని ప్రకటిస్తూ బ్రతికిందో మనకి తెలియదు, కానీ జీవించినంత కాలము దేవునికి సాక్షులుగా బ్రతికిన వారండి. ఈరోజు మనము కూడా మరి దేవుని చేత దీవెనలు పొందుకొని, దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకొని, దేవుడి నామములో బ్రతుకుతూ మనము దేవునికి సువార్త చెప్పకూడదా? మనం ఎలాంటి సువార్త చెప్పాలండి? కేవలం మన పట్ల దేవుడు చేసిన కార్యాలు మాత్రమే కాదు, దేవుడు వారి పట్ల కూడా ఇంకేమైనా ఎంతైనా చేయగలడు. మన పాపాలని సంహరించడానికి వచ్చిన లోకరక్షకుడు మన కోసము మరి ఆయన సజీవుడు కాబట్టి మనము జీవిస్తామని ఎంతమంది నేను ఓదారుస్తున్నావు, ఎంతమందికి నువ్వు ధైర్యం చెప్తున్నావు, ఎంతమంది ఇదిగో చూడు తను ఎవరైతే విమోచన కొరకు యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకుంటున్నారో ఇదిగో వారందరికీ ఆదరణతో కూడిన మాట ఈ తల్లి, ఈ వృద్ధాప్యంలో ఉన్న తల్లి చెప్తే నువ్వు వృద్ధాప్యంలో నేనేం చేయగలను, నేనేం మాట్లాడగలను, నేను ఎవరికి ఏం చెప్పగలనని మౌనంగా కూర్చుంటున్నావా? కాదు కాదు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా రక్షించబడాలని ప్రార్థన చేయి. నీ దగ్గరకు వచ్చిన వారందరికీ నువ్వు సువార్త
వర్తమానం చెప్పు. నేను దేవుడు సువార్థికురాలుగా పిలుస్తున్నాడు, నేను సువార్థికుడిగా దేవుడు పిలుస్తున్నాడు. నీ వృద్ధాప్యం నీకు అడ్డం రాదు, నీ వయసుని బట్టి నీకు మరి రిటైర్మెంట్ ఉండదు. కానీ ఈ ముసలి వారు దేవుని రాకడ సమీపంలో అంతగా ఎదురు చూసినప్పుడు ఆ మొదటి రాకడలోనే వారిని దేవుడు గణపరిస్తే ఈ రెండో రాకడ సమయంలో మరి దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించాలి. నేనేమంటున్నాను, మనం సిద్ధపడాలండి. మనం ఇతరులని సిద్ధపరచవలసిన వారంగా మనం లేమా? చూడండి, ఇక్కడ సీమోను సిద్ధపరచబడ్డం మాత్రమే కాదు, అతను కూడా సిద్ధపరచబడ్డాడు, ఇతరులని సిద్ధపరిచాడు. అన్నా కూడా ఆ రీతిగానే చేసింది. యోహాను గారు కూడా ఇదిగో యేసు ప్రభు రాకడ నిమిత్తము, మరి నిజమే యేసు ప్రభు రాకడ కంటే ముందుగానే, ఆయన పుట్టడానికి ముందుగానే ఈయన పుట్టి ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి, 30 సంవత్సరాలు మరి నిజంగా ఎదురు చూస్తున్నాడు. ఎందు నిమిత్తము తెలుసా? ఇదిగో యేసు ప్రభు యొక్క మార్గము సరళము చేయడానికి ఈయన ముందుగా మార్గం సరళం చేసే వాడిగా ఉన్నాడు. కాబట్టి ఐఎమ్ ద పర్సన్, ఐఎమ్ దట్ వే అని చెప్తున్నాడు. అంటే నేనే వే, మార్గం అంటలేడు, కానీ ఆ మార్గము సరళము చేసేవాడనని మరి బైబుల్ నా గురించి చెప్తుంది. ఏషియా ప్రవక్త నా గురించి చెప్తున్నాడు కదా. సో నేను ఆ పని చేయడానికి వచ్చి ఉన్నాను అంటారు. అవునండి, ఆయన ఎప్పుడు ఒక మాట అంటాడు. యోహాన్ గారు ఏమంటారు తెలుసా? ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసింది అంట. ఎవరండి? దేవాది దేవుడు హెచ్చించవలసిందంట, అలాగే మరి నేను తగ్గవలసింది అని చెప్పేసి అంటాడు. ఇంకొక చక్కటి మాట అంటాడు. ఏంటి తెలుసా? ఇదిగో ప్రభా, నువ్వేనా లోకరక్షకుడివి, నువ్వేనా మా నిమిత్తం వచ్చిన వాడివి అని చెప్పేసి మాట పంపిస్తున్నప్పుడు కూడా యేసు ప్రభు వారు అవును ఎన్నో జరుగుతున్నాయి ఈ కార్యాలని బట్టి, అవును నేనే, నువ్వు ఎదురు చూస్తున్న వాడను నేనే, నువ్వు నా నిమిత్తమే మార్గం సరళము చేసి ఉన్నావు అని చెప్పినప్పుడు ఆనందిస్తాడు. అవునండి, స్నేహితుడు ఆనందించినట్టుగా ఆనందిస్తానంటున్నాడు. అవును, తను తగ్గించుకుంటున్నాడు. అవును, నేను తగ్గవలసింది, ఆయన ఎచ్చవలసింది అంటున్నాడు. అవును, లేదు నేనే మార్గం నేనే అంటాం కదండి. అవును, ఎవరైనా గొప్ప వాళ్ళు అవుతే వాళ్ళు ఒకవేళ నీ వల్ల గొప్పవాళ్ళు, నా వల్ల గొప్పవాళ్ళు అయితే వాళ్ళు ఆ స్థితిలో ఉండడానికి కారణం నేనే, వాళ్ళు ఇంత స్థితికి రావడానికి కారణం నేనే. అప్పుడు నేను ఆ సహాయం చేయడం వల్లనే వాళ్ళు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళతో మీరు ఎలాంటి సంబంధంలో ఉన్నారో ఆ తర్వాత విషయం, కానీ వాళ్ళు కానీ గొప్పగా అయిపోతే నువ్వు ఎవరికైనా కొంచెం సహాయం చేయడం వలన మంచిదే, సహాయం చేయాలి, ఇంకొకరి మేలు కొరకు మనం పాకలాడాలి. కానీ నిజం చెప్పండి, పోనీలే వాళ్ళు మంచిగా ఉన్నారు అని ఆనందిస్తున్నావా? దేవునికి స్తోత్రం. కాకపోతే నా మూలంగానే వాళ్ళు గొప్ప వాళ్ళని గర్వంగా అహంతో చెప్పుకుంటున్నావా 10 మందికి? అప్పుడేమవుతుందో తెలుసా? నీకు రావాల్సిన ఆశీర్వాదం వాళ్ళ మేలు కొరకు, వాళ్ళ ఇచ్చింపు కొరకు దేవుడు నిన్ను వాడుకున్నాడండి. అప్పుడు వాళ్ళు ఇచ్చించబడితే, వాళ్ళు దీవించబడితే, అది నిన్ను వాడుకున్నప్పుడు నిన్ను దేవుడు ఇంకా ఇచ్చేస్తాడు అండి. కానీ నువ్వు చేయవలసింది ఎలా? నువ్వు తగ్గించుకోవాలి. అందుకే అంటాడు, తగ్గించుకున్న వాళ్ళు ఎప్పుడు నీకు కూడా దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు నిన్ను మర్చిపోయిన దేవుడు నిన్ను మర్చిపోవడానికి గుర్తుపెట్టుకో. కాబట్టి నీకు అప్పచెప్పిన బాధ్యత నేను నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపో. నీకే బాధ్యత దేవుడు ఇచ్చినను, ఎవరి కోసం నేను నిలబడాల్సి వచ్చినా నిలబడు, ఎవరి నిమిత్తము నువ్వు పరిగెత్తాల్సి వస్తే పరిగెత్తు. అవును అంటాడు కదా, ఎవరన్నా కొంచెం దూరం రమ్మంటే కొంచెం కాదు ఇంకా 4 మైళ్ళు మరి ఎక్స్ట్రా కూడా వెళ్ళవు, తప్పులేదు, మరి సహాయం చేయి అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మనకు బోధిస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మంచి మార్గాలు మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ 40వ వచనం వరకు మనం చూసినప్పుడు మరి ఆ తర్వాత చూస్తే అక్కడ మరి తిరిగి వెళ్ళిపోయారంట. వారు ఎక్కడి నుండి వచ్చి ఉన్నారో అక్కడికి తిరిగి యేసు ప్రభు వారిని తీసుకొని మేరీ అమ్మ యోసేపు వారు వెళ్ళిపోయారు. అవునండి, వాళ్ళు అక్కడికి నుండి వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ వచనం చూసినప్పుడు బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉన్నది. చూడండి, యోహాను గురించి రాసి ఉన్నప్పుడు బాలుడు అంటే యోహాను గారు ఆత్మలో బలము పొందుతూ ఎదుగుతున్నాడు అని రాయబడండి. చూడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే ఇంకా పరిశుద్ధాత్మలో ఎదుగుతున్నాడంట. ఇక్కడ అసలు యేసు ప్రభు అంటేనే జ్ఞానమైన వాడు, ఆయనే జ్ఞానమై ఉన్నాడు, ఆయన జ్ఞానంలో ఎదుగుతున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ అనే మాట రాలేదండి. మరి జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడే, పరిశుద్ధాత్మ చేత నింపబడి పుట్టినవాడు యోహాన్ అయితే, ఈయన పరిశుద్ధాత్మ చేత మరి వలన పుట్టినవాడై ఉన్నాడు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి రాయబడలేదు, ఎందుకంటే యేసు ప్రభు వారు ఇంకా పరిశుద్ధాత్మను ఇక్కడ పొందుకోలేదండి. దేవునికి స్తోత్రం. అయితే ఇతనంటే జ్ఞానమే ఉన్నవాడు, ఆయనే లోకాన్ని సృష్టించిన జ్ఞానవంతుడు. ఈయనే ఇక్కడ అంటే జ్ఞానంలో ఎదుగుతున్నాడు, అంత మాత్రమే కాదు బలంలో ఎదుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషిగా అంటే మామూలుగా ఎదుగుతూ ఉంటే బలం కావాలి, శక్తి కావాలి, జ్ఞానం కావాలి, అన్ని రకాలుగా వర్ధిల్లుచుండాలి. కాబట్టి ఎదుగుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని దయ
ఆయన మీద విపరీతంగా ఉన్నదని కూడా ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని దయ లేకుండా మనం ఉండలేమండి. మనకి దేవుని దయ కావాలి. ఇక్కడ యేసు ప్రభు వారు దేవుని దయలో వర్ధిల్లుతున్నాడు, జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు, బలంలో ఎదుగుతున్నాడు. ఎస్, హీ ఈస్ గ్రోయింగ్ జస్ట్ లైక్ ఏ కామన్ మ్యాన్ అండి. ఆయన సంపూర్ణమైన మానవుడు కాబట్టి ఆయన సంపూర్ణమైన మానవుడిగానే ఎదుగుతూ ఉన్నాడు. అవును, మనమన్నా కంప్లీట్ కాదండి. మనకి జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బలం ఉండొచ్చు, బలం ఉండకపోవచ్చు, మనకి శక్తి ఉండొచ్చు, శక్తి ఉండకపోవచ్చు, మనకి దేవుని దయ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంటే ఒక్కొక్కసారి మనం చేసిన తప్పులు బట్టి. కానీ ఇతను మాత్రం నమ్మకమైన వాడు, దేవుడికి లోబడి దేవుని మహిమను విడిచి దేవుడు చెప్పిన మాటకి లోబడి దిగి వచ్చిన ఈ దేవాది దేవుడు జ్ఞానములోను దయలోను అలాగే అన్ని విషయంలో వర్ధిల్లుతున్నాడు. అక్కడ యోహాను గారు కూడా ప్యారలల్గా ఈయనతో పాటుగా ఎదుగుతున్నాడు. అక్కడ వ్యత్యాసం ఏంటంటే ఆయన అరణ్యంలో పెరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన మరే తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కూడా తల్లిదండ్రులు తోడున్నారో లేదో మనకు తెలియదు, కానీ తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి లోబడుతూ మరి అతను కూడా పెరుగుతున్నాడు. కానీ ఆత్మలో ఇంకా పెరుగుతున్నాడు యోహాను గారు. ఎందు నిమిత్తం అంటే దేవుని మార్గాన్ని సరళం చేయడానికి. అవును కదండి, లోయలెల్లా పూడ్చబడాలి అని చెప్తున్నాడు, మార్గాన్ని సరళం చేయమంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా 62వ అధ్యాయంలో కూడా ఉంటుంది, మేక్ ద వే, ప్రిపేర్ ద వే అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. అవునండి, మనము మార్గము సరళము చేయవలసిన వారంగా ఉన్నాం. అవును, మనం సువార్త బోధించడానికి మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా కానీ మనం సువార్తని బోధించవలసిన వారంగా ఉన్నాము. సిద్ధపడదామా? ఆయత్తపరచబడుతున్నారా మీరు? అవును, సిద్ధపరచబడుతున్నారా? దేవుని రాకడ నిమిత్తము మీరు సిద్ధపడుతూ ఇతరుని సిద్ధపరుస్తున్నారా అని దేవుని పేరిట కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిఖారబ శిఖందరబ. అయితే ఈ జ్ఞానమైన వాడు మనకి జ్ఞానాన్ని కూడా ఇవ్వడానికి వస్తున్నాడు. నేను ఒక మాట చెప్తానండి, చాలామంది అంటే ఇది రాంగ్ ప్రేయరా అని నేను అనట్లేదు, కానీ మరి దయచేసి ఈ ముగింపులో ఒక మాట చెప్తాను. చాలామంది పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానముతో నింపు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాము. నిజమే, నేను కూడా ఒకప్పుడు చిన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తే చిన్ననాటి నుండి సొలొమోనుకి ఏ జ్ఞానం అయితే ఇచ్చావో ప్రభు అదే జ్ఞానంని మరి సొలొమోనుకి జ్ఞానం ఇచ్చా. అంటే ఆయన వంటి జ్ఞానవంతుడు ఇంకొకటి లేడని చెప్పేసి మనకి బైబిల్ చెప్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానం అనగానే సొలొమోనే గుర్తొస్తాడు. కాబట్టి మరి అందరము సొలొమోన్ లాంటి జ్ఞానం కావాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. కానీ అదే సొలొమోన్ ఒక సమయంలో జ్ఞానం పొందుకున్నవాడే అజ్ఞానిగా అయిపోయి మరి ఆ తర్వాత జ్ఞానం అంతా కూడా వ్యర్థమని మాట్లాడుతున్నాడు. కానీ నిజం చెప్పాలంటే అందుకే సొలొమోన్ జ్ఞానం అని ప్రార్థన చేయకండి. ఇంకా మీ పిల్లల కోసం దయచేసి దేవుని జ్ఞానంలో వర్ధిల్లాలని చెప్పేసి దేవుని భయభక్తులు యందు వర్ధిల్లాలని ప్రార్థన చేయండి. పిల్లల కోసం ఈ దీవెన ఆశీర్వాదాలు మరి మన పిల్లలకి నిత్యము నిరంతరం ఉండును గాక. యోహాను ఏ రీతిగా ఎదుగుతున్నాడు, అలాగే యేసు ప్రభు వారు ఎదుగుతుండగా మనము కూడా దేవునిలో, దేవుని ఆత్మలో, దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఆయన పరిశుద్ధాత్మలో వర్ధిల్లుతూ ఆయన కొరకు సిద్ధపరచబడే వారిగా ఉందామని దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చెప్పాలంటే అంశాలు ఇలాగే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చండి, కానీ నేను క్లుప్తంగా కొన్ని రోజుల పాటుగా మరి ధ్యానించాలని ఆశ కలిగి ఉండి మెల్లమెల్లగా మనం ముందుకు సాగుతుండగా దేవుడే మనకి సహాయం చేయను గాక. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈరోజు మరొకసారి నైనా యేసు ప్రభు వారి గురించి నా సత్యాలు నైనా తండ్రి మేము విషయంలో మేము నేర్చుకుంటూ మేము యేసు ప్రభు యొక్క రెండో రాకడ నిమిత్తం సిద్ధపరచబడుతుండగా అయ్యా నాతో మాతో మాట్లాడినందుకు మీకు 1000 కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.